రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ను కేంద్రంగా చేసుకుని డాక్టర్ నమ్రత బృందం చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గత 2 రోజుల్లో గోపాలపురం పోలీస్ స్టేషన్ లో 4 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న డాక్టర్ నమ్రత, కళ్యాణి, ధనశ్రీ, సంతోషి నుంచి కీలక సమాచారం సేకరించారు. దీని ఆధారంగా మరికొందరిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇక హైదరాబాద్ కు చెందిన మహిళకు ఐవీఎఫ్ ద్వారా బిడ్డ కలిగే వీలుందంటూ తొలుత చికిత్స చేశారు. అనంతరం సరోగసీ పద్ధతి అంటూ 16.5 లక్షల రూపాయలు వసూలు చేశారు. గతేడాది సెప్టెంబర్లో విశాఖ ఆసుపత్రికి దంపతులను తీసుకెళ్లి వీర్య కణాలు, అండం సేకరించారు. మహిళకు 14 హార్మోన్ ఇంజెక్షన్లు చేశారు. సరోగసీ విజయవంతమైందని, జూన్ 26న ఆడపిల్ల పుట్టిందని సమాచారం ఇచ్చారు. ఇక పాపను చూసిన దంపతులు తమ పోలికలు లేకపోవడంతో DNA పరీక్ష చేయించి నమ్రతను నిలదీశారు. దీంతో ఆ బిడ్డను దత్తత ఇచ్చి మరో బిడ్డ కోసం సరోగసీ చేస్తామంటూ మభ్యపెట్టారు. వారు పోలీసులను ఆశ్రయించారు. అయితే అమెరికాలో స్థిరపడిన హైదరాబాద్ కు చెందిన దంపతుల నుంచి 2019లో నమ్రత బృందం 7 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసింది. అది విఫలమైందని 2020లో సరోగసీ అంటూ 25 లక్షలు అవుతుందని చెప్పి 12 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నారు. ఇక కోవిడ్ కారణంగా అమెరికా వెళ్లిపోయిన దంపతులు తాజాగా సృష్టి మోసాల గురించి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలో నివాసముంటున్న ఢిల్లీకి చెందిన భార్యాభర్తల నుంచి సరోగసీ పేరిట 20 లక్షలు వసూలు చేసిన వైద్యులు బిడ్డ పెరుగుదలను బట్టి 10వ వారం నుంచి 35వ వారం వరకు 2.5 లక్షల రూపాయల చెప్పున చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. భార్యాభర్తల నుండి అండం, వీర్యకణాలు సేకరించారు. జూన్ 26న అద్దె గర్భంలో బిడ్డ సిద్ధమైనాడని రిపోర్టులు పంపారు. సరోగసీకి సిద్ధమైన మహిళ గురించి వివరాలు కోరితే వాయిదా వేస్తూ వచ్చారు. సామాజిక మాధ్యమాల్లో మోసాల గురించి తెలిసిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఆయా ఫిర్యాదుల మేరకు నమ్రతతో పాటు వైద్యులు చెన్నారావు, సురేఖ, అర్చన, సదానందం, విద్యులత, కళ్యాణి, శేషగిరి, శ్రీనివాసరెడ్డిపై కేసులు నమోదు చేశారు. సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం కేసులో మరో మహిళా డాక్టర్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో డాక్టర్ విద్యులత పాత్ర ఇదివరకే వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ కు చెందిన డాక్టర్ విద్యులత సోమవారం సాయంత్రం విశాఖ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెపై లుకౌట్ నోటీసులు ఉండటంతో ఎయిర్పోర్టు భద్రతను పర్యవేక్షించే సిఐఎస్ఎఫ్ సిబ్బంది గోపాలపురం పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి గోపాలంపురం స్టేషన్ కు తరలించారు. ఇక కేసు నమోదైనప్పుడే ఆమె పేరును ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె నమ్రతకు బినామీ డాక్టర్ అని తెలుస్తోంది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత పోలీస్ కస్టడీ ఇవాళ ముగియనుంది. నమ్రత కస్టడీ ముగిశాక చంచల్గూడ మహిళా జైలుకు తరలించనున్నారు. ఆమె కుమారుడు జయంత్ కృష్ణ, ఇతర నిందితులను కూడా కస్టడీకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.